సో గీతలో ఏదో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు కర్మణ్యే వాధికారిష్య మాఫలేషి కదాచన అంటారు. సో మేము చేయాల్సిన బెస్ట్ అంతా చేసాం. సో నా రిజల్ట్ అంతా మీ చేతిలో ఉంది, మీడియా చేతిలో, జనాల చేతిలో, దేవుడి చేతిలో ఉంది. మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. చాలా కొద్దిమంది నాతో ఈ జర్నీలో ఎన్ని హడల్స్ వచ్చినా నాతో ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఒక ఐటీలో ఒక జాబ్ చేస్తూ ఎక్కడో కంఫర్ట్ జోన్లో ఉన్నాను. బయటకు వచ్చి సినిమా చేయాలని చెప్పి అనుకున్న టైంలో జాబ్లో ఉండి కొన్ని రోజులు ట్రై చేశాను. నా మీద నాకే సిగ్గేసింది. సో ఇంట్లో చెప్పాను అనమాట, రిజైన్ చేస్తాను, చేసిన తర్వాత ట్రై చేస్తాను, ఇట్లా కూర్చుంటే అవదని చెప్పానంటే ఇమీడియట్గా పేపర్స్ పెట్టరమ్మని చెప్పి నా వైఫ్ చెప్పింది. తర్వాత కొంచెం భయపడి నేనే ఒక 2 రోజులు ఆలోచించి తర్వాత పెట్టాను. సో ఈ జర్నీ అంతా నాతో ఫుల్ సపోర్ట్ చేసిన నా వైఫ్ మౌనికకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నన్ను నమ్మి ఈ సినిమా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ద మెయిన్ నా ప్రొడ్యూసర్స్ మూర్తి గారు అండ్ విజయ్. నన్ను బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ జర్నీలో చాలాసార్లు నేను ఒక్కడే చాలా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లో ఉండేవాడిని కొన్ని సిచ్యువేషన్స్లో. నా ఫ్రెండ్ అజయ్ శివశంకర్ మాస్టర్ ప్రతిసారి అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఏమి లేనప్పుడు ఉన్నవాడు నిజమైన ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ అండ్ మోర్ ఇక్కడ కొంతమంది డైరెక్ట్గా ఎక్కడ ఉన్నారు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు. చైన్ వాళ్ళు స్వప్న దత్ గారు అండ్ రత్న గారు అండ్ కార్తీక్ సుబ్బరాజ్ గారు, మిత్రన్ గారు, అజయ్ భూపతి అండ్ కార్తీక్ వర్మ దండు. అండ్ సారీ ఇఫ్ నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే. సో అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున, నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే. అండ్ మై క్యాస్ట్ అండ్ క్రూ. మేడం, నేను సినిమా చేసినప్పుడు ఫస్ట్ యాక్చువల్గా ఈ క్యారెక్టర్ మీరు తప్ప ఇంకో ఆల్టర్నేట్ థాట్ అనేది నాకు లేదు. సో ఫైనల్గా మిమ్మల్ని ఎప్పుడైతే క్యాస్ట్ చేశారో నేను అదే అచీవ్మెంట్ అనుకున్నాను. సీరియస్లీ నేను మీకు తెలీదు, చాలా బిగ్ ఫ్యాన్ని. బట్ షూటింగ్లో ఎప్పుడైనా కొంచెం అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఇంబ్యాలెన్స్లో ఉన్నాను. ఐఎమ్ వెరీ సారీ మ్యామ్. అండ్ హరీష్, అతుల్య, అవంతిక, రియల్లీ వాళ్ళు చేయాల్సినంత వరకు, అండ్ మేబీ నేనేమన్నా తప్పులు చేసి ఉంటానేమో కానీ దే డిడ్ దేర్ జాబ్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అతుల్య, యువర్ వెరీ ప్యాషనేట్. అండ్ అవంతిక, యూ కెన్ ఈజీలీ గెట్ ద సిచ్యువేషన్. అండ్ హరీష్, థ్యాంక్ యూ ఫస్ట్ డే 1 నుంచి. అండ్ ఎస్పెషలీ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఫ్యూ పీపుల్ అండి. డిఓపి సాయి, మనోడు ఇంకా ఎక్కడో ఇలా ఉండడం వల్ల అయిపోయాడు. వెరీ ప్యూర్ టాలెంటెడ్, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ హరీష్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను ఓన్లీ ఏమనండి అప్లాజ్. ప్రతి ఒక్కరు చెప్పిన ఒకటే ఫీడ్బ్యాక్, ఆర్ఆర్ అదిరిపోయిందని. ఒకనొక సిచ్యువేషన్లో తను నాకు 3 songs అండ్ ఆర్ఆర్ చేశాడు. థ్యాంక్ యూ హరీష్. సో ఈ సినిమా నాతో పాటు మా టీం అందరికీ కూడా కెరియర్లో ఒక మంచి కిక్ స్టార్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఆడియన్స్, మీడియా ఆడియన్స్, ప్రేక్షకులు లేకపోతే హరీష్ గారు లేరు, ప్రభాస్ గారు లేరు. మీ చేతిలో ఉంది సినిమా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.